ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ తుంబాడ్. ఈ ఒక్క లైన్ చాలు ఈ సినిమా చూడడానికి. అదే పాయింట్ మీద నేను కూడా వెళ్ళాను. సో ఆఫ్టర్ తుంబాడ్ వస్తున్నారు కదా, ఏ టైప్ ఆఫ్ జానరా తీసుకుంటారు అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక మంచి క్యూరియాసిటీ ఉంటుండే. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే సింప్లీ సూపర్. సినిమా 90% అంతా ఒక కార్లోనే ఉంటుంది. ఆ కార్లో వేరే పర్సన్స్ కూడా ఎవరు ఉండరు. జస్ట్ కాల్స్ అండ్ కాల్స్కి తను ఇచ్చే రియాక్షన్స్ అండ్ రెస్పాన్స్ మీదనే ఈ సినిమా అంతా ఉంటుంది. చాలా ఇంటెలిజెంట్గా తీశారు ఈ సినిమాని. 1 hour 30 minutes ఉంటుంది అటు ఇటుగా. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, కానీ స్టార్ట్ అయినాక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఫోన్ కాల్స్ అండ్ దానికి మనోడు ఇచ్చే రెస్పాన్స్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాటితోటే సినిమాని మంచిగా ఎంటర్టైనింగ్గా తీశారు. సినిమా అంతా ఇంకా కార్లోనే ఉంటుంది. ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ అనే పాయింట్కి స్కోపే లేదు. ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ టైంలో కార్ వీల్ని మార్చే సీన్ ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ఉంటుంది ఆ సీన్. ఆ సీన్ మాత్రం చాలా బాగా తీశారు. ఒక మనిషి ప్రెషర్ని ఏ రేంజ్లో తట్టుకొని అక్కడ తన బ్రెయిన్ని ప్రాసెస్ చేపిస్తాడో ఆ సీన్లో మనకు కనిపిస్తుంది. మెంటల్ ఎక్కిపోతే చూస్తున్నప్పుడు అరే అన్ని టాస్క్లు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు ఒకేసారి అని. పర్ఫార్మెన్సెస్ వైజ్ మొత్తం ఈ సినిమా అంతా కనిపించేది సోహం షా గారే. సో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా అంతే, ఇంకా వేరే క్యారెక్టర్స్ కనపడు. అంటే మొత్తం ఫోన్లో పిక్చర్స్, వాయిసే, మిగతా క్యారెక్టర్స్ ఎవరూ కనపడరు. బట్ మంచి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అసలు అలా ఇలా తీసారండి బాబు, ఒక్కళ్ళనే పెట్టి చాలా అంత ఇంట్రెస్టింగ్గా తీసుకురావడం చాలా టఫ్ జాబ్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంటుంది. మధ్యలో మ్యూజిక్ ఏదో వస్తుంది. ఆ మ్యూజిక్ కొంచెం అంత సెట్ అయినట్టుగా అనిపించదు ఆ ఫిల్మ్ నడుస్తున్న సీన్స్కి. దానికి క్లైమాక్స్ యాక్చువల్లీ ఇంకా స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా మాత్రం చాలా మంచి ఇంపాక్ట్ ఉండే సినిమా. సో ఇది వచ్చి ఆల్రెడీ 1 week అయింది. నేను చాలా లేట్గా చూశాను. ట్రై చేయండి థియేటర్స్లో, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. బాగుందండి సినిమా. చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉంటాయి. క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండొచ్చు, కానీ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.